హాయ్ అండి, ఎలా ఉన్నారు? టూర్లో మూడో రోజు అనమాట ఇది. ఇంత టైం పట్టింది. హూస్టన్ దగ్గర గాల్వెస్టన్ పెర్రీ రైడ్ అనేది ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు గాల్వెస్టన్ చూపించా కదా, అదేంటి ఓన్లీ మనుషులే మనం ఎక్కుతామన్నమాట పడవలోకి. ఇది అలా కాదండి, మన మనుషుల్ని అంటే మనం కార్తో పాటు పడవలోకి వెళ్ళిపోతాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఇదే లైవ్లో పెట్టాను, కాకపోతే నేను పెట్టిన టైంకి మీరు అక్కడ ఇండియాలో కొంచెం టైమింగ్ కరెక్ట్ లేదు. సో స్టార్ట్ అయ్యామన్నమాట ఫెరీ రైడ్కి. ఫెరీ రైడ్ అంటే ఏంటి? అంటే ఒక షిప్ లో మా కార్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళకి ముందరే చూపించాను అనమాట, ఎందుకంటే గాల్వెస్టన్ దానికి వెళ్ళినప్పుడు ఆ పడవ చూపించాను అనమాట. ఈవినింగ్ మనం అదే పడవలోకి వెళ్తాము విత్ కార్తో అని చెప్పేసి, అందుకే చాలా ఈగర్గా ఉన్నారు వాళ్ళు కూడా. మనం వెళ్తూ ఉన్నాము, బీచ్ దాటి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఆ రోజైతే ఆ టైంలో 4 times, 2 times పోవడం 2 times రావడం, మొత్తం బీచ్ దగ్గర జర్నీ ఎక్కువైందనమాట. కాకపోతే బీచ్లోకి మాత్రం పోలేదు మేము. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, అసలు మనకి డ్రైవింగ్ చేసిన ఫీలింగే ఉండదన్నమాట. ఇంక దట్టు ఆ సముద్రం ఏరియాలో అయితే ఇంకా ఆల్మోస్ట్ చూడండి, అది మనకి ఇంక కలిసిపోతుంది టైము. జర్నీ చేసిన ఫీల్ కూడా ఉండదు అనమాట. కంటిన్యూగా దాన్ని చూస్తా మనం ఎంత దూరం వెళ్తామో అంత దూరం వస్తూనే ఉంటుంది అది. అలా జర్నీ చేసిన ఫీలింగ్ కూడా రాదనమాట మనకి. ఇదంతా కూడా ఫెర్రీ రైడ్ లైన్ అనమాట. చూడండి, ట్రాఫిక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి ఎక్కడో కార్ పార్కింగ్ చేసి మనం పడవలోకి వెళ్ళడం కాదు, మనం కారుతో పాటు పడవలోకి వెళ్తాం కాబట్టి దానికంటూ ఒక 6 lines పెట్టుకున్నారనమాట. ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క టైంలో వదులుతున్నారు. అంటే ఎన్ని కార్లు పడవలో పడతాయో తెలియదు, కానీ ఆల్మోస్ట్ చాలా కార్లు అయితే పడుతున్నాయి. మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా 1 second దగ్గరలో ఉన్నామన్నమాట. అదిగో మీకు కనిపిస్తుందా? ఇంక మనం డైరెక్ట్గా అసలు నేను వెళ్ళేటప్పుడు అసలు మనం పడవలోకి వెళ్ళామని తెలియలేదు నాకు అసలు. ఎందుకంటే అదిగో అదే పడవకి మధ్యలో రోడ్డుకి ఒక చిన్న దాని ఏమంటారు స్టాండ్ ఒకటి ఉంది. ఆ స్టాండ్ వేసుకుంటే పడవ రోడ్డు ఒకలాగే ఉంది. పడవ చూడండి సముద్రంలోకి వెళ్తుంది. నేను వీడియోలో చూసే తర్వాత నేను అసలు లైవ్లో నేను చూడలే, పడవలో ఉన్నామని కూడా నాకు తెలియదు. ఇంకేంటి పడవలోకి పోతలేం అనుకున్నా. పడవలోకి వెళ్ళిన తర్వాత కారు ఆపిన తర్వాత దిగాను చూడు, అప్పుడు పడవలో ఉన్నామని అప్పుడు అర్థమైంది నాకు. చూడండి అక్కడ ఇంకో పడవ, అది అంటే ఆల్రెడీ నేను పడవలోకి వెళ్తుండగా నేను అది చూడడం మానేసి పక్క పడవ తీసాను అనమాట. అదిగో కారు వెళ్తుంది చూసారా, పడవలోకి వెళ్తుంది. అదిగో ఆ మధ్యలో ఆ స్టాండ్ అనమాట. పడవలోకి ఎంటర్ అయిపోయాము, ఆల్మోస్ట్ పడవలోనే ఉన్నాము. అక్కడ మమ్మల్ని ఆపారు కదా, నేనేమనుకున్నానంటే అసలు ఆ పైన చూడలేదనమాట. అదేదో రోడ్ ఏమో ఇంకా వేరే రూట్ ఉందేమో అనుకుంటున్నా. తీరా అవన్నీ ఆపిన తర్వాత చుట్టూతో సముద్రమే ఉంది. పడవ ఉంది, వెనకాల నీళ్ళున్నాయి, ముందర నీళ్ళున్నాయి, పక్కన నీళ్ళున్నాయి, చుట్టూతో సముద్రం ఉంది. ఓకే పడవలో ఉన్నామని అప్పుడు అర్థమైంది నాకు. దాంట్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మనం అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పడవ ఆల్రెడీ స్టాప్లో ఉందన్నమాట, అందుకే ఎవరు దిగొద్దని చెప్పారు. పడవ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు కారులోంచి దిగండి, ఒక సైరన్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ సైరన్ వచ్చేదాకా మేము ఆగుతున్నాం అనమాట. అన్నీ ఆగున్నాయి చూడండి, మీరు చూస్తూ ఉండండి. అసలు మెయిన్ చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఈ ఫెర్రీ రైడ్ ఏంటి, ఫెర్రీ రైడ్ ఎందుకు మొదలైంది, ఫెర్రీ రైడ్ ఫ్రీగా ఎందుకు పెట్టారు అనేసి చెప్తాను. గాల్వెస్టన్ ఫెర్రీ రైడ్ అనేది టెక్సాస్లోని బోలివర్ పెన్సిలియా నుంచి గాల్వెస్టన్ ఐలాండ్ వరకు సముద్రం మీదుగా వెళ్ళే బోటు ప్రయాణం అనమాట. ఇందులో కార్లు, బైక్లు, మనుషులు అందరు కలిసి ప్రయాణిస్తారు. ఎక్కడైనా చూడండి పడవలో మనుషులు ఉంటారు. ఆల్మోస్ట్ కొన్ని వాటిలో అయితే వెహికల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇంకా అన్ని కార్లు, బైక్లు, మనుషులు, మనకి చెప్పాక మన సామాగ్రి ఏదైనా అంతా ఉంటే కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట.
మెయిన్ ఏంటంటే ఫెర్రీ రైడ్ ఎప్పుడు మొదలైందంటే గ్యాల్వెస్టన్ ఫెర్రీ రైడ్ సర్వీస్ అనేది 1930 కాలంలో మొదలైందంట. అప్పుడు గ్యాల్వెస్టన్కి వెళ్ళాలంటే రోడ్లు బ్రిడ్జ్లు సరిగా లేవంట. అందుకే సముద్రం దాటడానికి ఫెర్రీ తప్ప ఇంకో మార్గం లేదన్నారు. సో ఆ మార్గం కోసం అది అలా మొదలైందనమాట. మెయిన్ మీకు తెలుసు కదా, చెప్పా కదా, గ్యాల్వెస్టన్ అనేది ఒక ముఖ్యమైన పోర్ట్ అనమాట. పోర్ట్ సిటీ లాగా ఉంది కాబట్టి అక్కడికి వ్యాపారం, ఉద్యోగాలు, ప్రయాణికులు అందరూ వెళ్ళే అవసరం ఉంది కాబట్టి సురక్షితంగా తక్కువ ఖర్చుతో సముద్రం దాటే మార్గం కావాలి కాబట్టి ఆ ఫెర్రీ సర్వీస్ అనేది మొదలు పెట్టడం జరిగింది. మీకు తెలుసు కదా, ఆ బోటింగ్ అంతా కూడా స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ అయిందనమాట. తర్వాత కార్లు కూడా తీసుకెళ్లేలాగా పెద్ద ఫెర్రీలు తీసుకొచ్చారు. ఇంకా కాలక్రమేణా అదేంటంటే టెక్సాస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కలిసి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని దాన్ని కొంచెం ఫెర్రీ రైడ్ ఫ్రీగా ఉండేలాగా చేశారనమాట. ఎందుకు ఇప్పటికీ ఫ్రీ అంటే, ఈ ఫెర్రీ రైడ్ అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూటు అని చెప్పేసి వాళ్ళు అలా డిసైడ్ చేశారనమాట. మనమైతే ఫెర్రీ రైడ్లో సముద్రంలో అలలు, డాల్ఫిన్ కూడా కనిపిస్తాయండి. చాలా అంటే కంటిన్యూగా కనిపించవు కానీ డాల్ఫిన్స్ కనిపిస్తాయి అన్నమాట అక్కడక్కడ. పక్షులు చూడండి, షిప్స్, పోర్ట్. మనకేమనిపిస్తుంది అంటే జీవితం వేగంగా పరిగెడుతుంటే ఈ ఫెర్రీ రైడ్ నెమ్మదిగా జీవితం ఆస్వాదించమంటుంది అనమాట. హడావిడి లేదు, ఒత్తిడి లేదు, కేవలం అలలు, గాలి మాత్రమే. ఫెర్రీ రైడ్లో టైం కూడా నెమ్మదించినట్టు అనిపిస్తుందండి. చూడండి ఎంత అంటే అలా. పిల్లలకి ఏంటంటే లైక్ బోట్లు, పక్షులు, నీళ్లు చూడడం చాలా ఆనందం కదా. కుటుంబంతో గ్యాల్వెస్టన్ ఫెర్రీ రైడ్ అయితే చిన్న వెకేషన్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మా వాళ్ళందరి కింద ఉన్నారనమాట, నేను వ్యూ కోసం పైకి వచ్చాను. ఇంకా చూడండి ఆ పక్షులు చూడండి ఒక్కసారి, రియల్గా అసలు అంటే కొన్ని ఆ వ్యూ చూసారా మొత్తం ఆల్మోస్ట్. అంటే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. కార్లు ఇంకా లోపల వేరే కూడా ఉన్నాయి. నేను అవి తీయలేదు ఎందుకంటే డోర్స్ లాక్ అయి ఉన్నాయి అనమాట. 3 floors అనమాట ఇది పడవ. ఇంకా చాలామంది ఇంకా ఎందుకో తెలియదు, మీకు లాస్ట్లో చెప్తాను. ఈ పక్క ఎక్కి ఆ పక్క దిగాము, కాకపోతే మళ్ళీ ఈ పక్కకే రావాలని మాకు తెలియదు. ఆ పక్క నుంచి ఎక్కడికో మ్యాప్ పెట్టేసుకుంటే ఎక్కడికో వెళ్ళామన్నమాట. అది మీకు చూపిస్తాను. అది చూడండి టోటల్ వ్యూ అనమాట పడవది. నేను యాక్చువల్లీ బయట నుంచి అది చూశాను, కాకపోతే మీకు గ్యాల్వెస్టన్ మార్నింగ్ జర్నీలో చూపించిన పడవ అనమాట ఇది. అంటే పెద్ద రూమ్లు ఉండే పడవ కాదు, కార్లు అన్నీ ఉంటాయని చెప్పే కదా ఆ పడవ అనమాట ఇది. లాంగ్ వ్యూ నుంచి తీస్తే అలా అయింది. అంటే క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను, ఇంకా అంతవరకే అయింది అది. అప్పుడప్పుడే ఇంకా చీకటి. ఆ టైం ఎంత అనుకున్నారు? 5:30. ఆ చీకటి పడినట్టు అనిపిస్తుంది కదా. చూసారా ఆ చీకటి పడేకుంది అసలు. ఇంకా వ్యూ మంచిగా సెట్ అయిందనమాట. మనం ఎప్పుడు చూడండి సముద్రం మనతో మాట్లాడదు, కానీ మనసు మొత్తం చెప్పేస్తుంది అనమాట. అలల శబ్దంలోనే ప్రశాంతత దాగి ఉంటుంది. సముద్రం ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా మనసు తాకుతుంది అనమాట. అలలు వస్తుంటాయి, పోతుంటాయి. మన జీవితం కూడా అంతే, కష్టాలు నష్టాలు వస్తుంటాయి. దీని నుంచే తీసుకున్నాను నేను అనమాట. అలలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి. ప్రకృతి కూడా అంతే చూడండి, మనకి చాలా ఓపిక నేర్పుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర ఒంటరిగా కూర్చున్నారా? సముద్రం బేసిక్గా అలా కూర్చుంటే చూడండి, అలల శబ్దం వింటుంటే లోపల ఉన్న ఆందోళన అంతా చెదిరిపోతుంది అనమాట. ప్రాక్టికల్గా మీరు ఏదో ఒక దగ్గరికి అయితే సముద్రం దగ్గర వెళ్తారు కదా, అలా కూర్చొని చూడండి ఆ అలల తాకిడి ఎలా ఉంటుందో. మనం గాలి తాకిన ప్రతిసారి ప్రకృతి మనసులో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది కదా. జీవితం ఎంత వేగంగా పరిగెడుతున్నా ప్రకృతి మాత్రం నెమ్మదిగా ఉండమనే నేర్పుతుంది మనకి. అట్లా కొన్ని లక్షణాలు ఏంటంటే అవి నేచర్, ప్రకృతితో తెలుస్తాయంట కదా. అలా ప్రకృతితో గడిపితే మిగతా జీవితం కూడా మనకు అలా చాలా సాఫీగా అనిపిస్తుంది అనమాట. చీకటి పడే కొంది వ్యూ అయితే చాలా బాగుందనమాట. అంటే చాలా డీసెంట్గా అనిపించింది. నేచర్కి దగ్గరగా మనం ఉన్నాము అన్న ఫీల్లో ఉన్నాం. షిప్ ఆగిపోతున్నప్పుడు మనం కారులోనే కూర్చో ఉండాలి, బయట ఎవరు ఉండకూడదు అనమాట. వాళ్ళు అక్కడ చెప్తున్నారనమాట, అందుకే ఉరుకుతున్నా నేను. షిప్పు ఆ సైడ్కి తీసుకెళ్ళింది కదా, మాకు తెలియక మేము ఏం చేసామంటే మొత్తం ఇంకా ఆ సైడ్ దిగిపోయి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మాకు అసలు తెలీదు అటు సైడ్ నుంచి రూట్ ఉంది అనేసి. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే
ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కూడా తెలియదు, ఈ సైడ్ ఎక్కి ఆ సైడ్ దిగుతాం కదా, కారులో నుంచి ఆ సైడ్ మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాంలే అనిపిస్తుంది. అది అది అదో అడవి మార్గం అండి, మనకు తెలియదు. అందుకని మళ్ళీ భయపడిపోయి మళ్ళీ సేమ్ వేలో మళ్ళీ క్యూలోకి వచ్చి మళ్ళీ కారు తీసుకెళ్ళి బోట్లోకి ఎక్కించి మళ్ళీ మేము ఈ పక్కకు వచ్చిన తర్వాత మాకు కొంచెం కుదుట పడింది అనమాట మనసు. ఎందుకంటే తెలియని ప్రదేశంకి వెళ్ళినప్పుడు, అది ఇలాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మనకి. సేమ్ వేలో మళ్ళీ వెళ్ళిపోతున్నాం చూడండి రిటర్న్. మళ్ళీ మనకు తెలిసిన రూట్కి వచ్చేసరికి మనసు ప్రశాంతంగా అనిపించింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా చిన్నది ఏదైనా రాగానే ఆగమాగం అయిపోతాం, టెన్షన్ పడ్డాం బాగా. మళ్ళీ మేము ఆ రూట్కి వచ్చేవరకు, అంటే ఒక 4 ఫ్యామిలీస్ కదా, ఎవరు ఏ లైన్లో ఉన్నారో తెలియదు, ఎవరు ఏ కార్లో ఉన్నారో తెలియదు, టెన్షన్ పడ్డాం అందరం మళ్ళీ గ్యాదర్ అయ్యేదాకా. మనం చూడండి ఎన్ని ఉన్నా కూడా మనకి ఉన్న జ్ఞాపకాలతో దాన్ని కవర్ చేద్దామని చూస్తుంటాము. నిజమేనండి, మనం కొన్ని జ్ఞాపకాలను పోగు చేసుకున్నాం అనుకో, చూడండి ఎక్కడైనా మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కానీ, టీవీలో చూసినప్పుడు కానీ, వాళ్ళు వెళ్ళారంట వీళ్ళు వెళ్ళారంట అనే దానికంటే కూడా మనం డైరెక్ట్గా వెళ్ళాము, మనం ఆ ఫీల్ని అనుభవించాను ఫీల్ ఎంత బాగుంటుందో. మనసు ప్రశాంతంగా ఉంది అంటే కనుక మరే జబ్బు రాదండి. ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉంటే ఫిజికల్గా కూడా చాలా పాజిటివ్నెస్ వస్తుంది అనమాట. చాలామంది చూడండి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు కానీ మైండ్ ప్రశాంతంగా ఉండదన్నమాట. మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కదా, అమెరికాలో క్రిస్మస్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారండి. ఇళ్ళను కూడా చూడండి ఎలా డెకరేట్ చేస్తారో, మొత్తం లైటింగ్. కాకపోతే నేను కొంచెం టైర్డ్ అయిపోయినా కాబట్టి తీయలేదు, చాలా చాలా ఉన్నాయి అట్లా. ఇళ్ళను మొత్తం లైటింగ్తో చాలా డిఫరెంట్గా, అంటే ఆర్ట్ వేసారనమాట. చూడండి అక్కడ ఆ గుర్రాలకు కూడా లైటింగ్ పెట్టి ఎంత బాగా చేశారో. ఆకలి అవుతుంది, సో కొంచెం స్పీడ్ పెంచామన్నమాట. ఫస్ట్ హోటల్కి వెళ్దాము, అక్కడ ఏమైనా ఉంటాయని తిందాం అనుకున్నాము, అక్కడ ఏమీ లేదు. ఫైనల్గా పిల్లలకి మనం మీకు చెప్పా కదా, ఎన్ని తిరిగినా కూడా మన ఫుడ్ తినకపోతే మనకి ఏదోలా ఉంటుందని, అలా అలవాటు పడిపోయాం, ఫుడ్ కోసం వెతుకుతూ ఉన్నాం. సముద్రం సౌండ్ అది వింటున్నారా? నైట్ అయితే మీకు చూపిస్తాను, వినిపిస్తాను. అమ్మ డోర్ తీసాం, అది సముద్రం సైడ్ది పెద్ద, అంటే సముద్రం నైట్ డే అంతా సైలెంట్గా ఉన్న నైట్ అరుస్తుందంట. మేము వచ్చేసాం హోటల్కి. మార్నింగ్ గాల్వెస్టన్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ చూపించా కదా, ఒక సముద్రం దగ్గర కూర్చొని తినేది, సేమ్ ఇంకెక్కడ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇది ఒక్కటే లాస్ట్ ఆర్డర్ తీసుకుంటా అన్నారు. మళ్ళీ అక్కడికి వచ్చి ఆర్డర్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం అనమాట. నైట్ ఆ టైం కూడా స్విమ్ చేస్తున్నారు ఎవరో, నాకు డౌట్ వచ్చింది అందులో వేడి వాటర్ వస్తాయి, ఎందుకంటే చల్లగా ఉంది కదా, అంటే కాకపోతే దాంట్లో వాటర్ వేడిగా ఉంటాయంట. ఎలా ఉంది ఫెరీ రైడు? నచ్చిందా? ఫెరీ రైడ్ అంటే ఏంటో తెలిసిందా? సో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పుడప్పుడు టూర్లు వేస్తూ ఉండండి.